సంస్కరించే కార్యక్రమంతో పాటుగా మెగా డిఎస్సి పెట్టడం చాలా అవసరము. అది కొంచెం ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ హైకోర్టు స్టే ఉంది ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తుంది, ప్రభుత్వమే విత్డ్రా చేసిందంటే విత్డ్రా చేస్తుంది కాబట్టి పోయింది. ఇది లాస్ట్ డేస్లో జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి స్వభావానికి సంబంధించి ప్రజలు అర్థం చేసుకోవడానికి అసలు మా పాస్ పుస్తకంలో అతని ఫోటో ఏమిటిది అనేది జనం జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి అది పోతుందంటే చాలా పుస్తకాలన్నీ మార్చేస్తారుగా, ఖర్చేగా ప్రభుత్వానికి ఖర్చే కదా. ఎంత ఖర్చు అండి బాబు సరిహద్దు రాళ్ల మీద ఆయన బొమ్మ పెట్టిన మొదట, తర్వాత తీసేసినారు. కానీ ఆ రాళ్ళ మీద అంటున్నాను కానీ కాదు. కానీ దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఐఎమ్ సారీ, రాయి మీద బొమ్మ ఎక్కడ వేస్తారు సార్? సమాధుల్లో వేస్తారు. ఏమి పిచ్చండి, పబ్లిసిటీ పిచ్చి. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయిపోయింది. మూడవది సామాజిక పెన్షన్ల పెంపుదల. అది ఎందుకంటే కొంతమంది మేధావులు చెప్పేది చంద్రబాబు మీద విశ్వసనీయత లేదు, అది లేదు. ఇప్పుడు ఆయన ఈ మొదటి సంతకం చేయడం ద్వారా ఇప్పుడు ఆయన అవ్వలు, తాతలు, చెల్లెళ్ళు, అక్కమ్మలు అంటున్నారు కదా, అన్నిటికీ ఇక పోయినట్లే. కాబట్టి చాలా మంచి కార్యక్రమం అది. చాలామంది సార్ ఒంటరి మహిళలు కానీ, నిరాధార కుటుంబాలు కానీ ఈ పెన్షన్ ధరలు పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోయి విపరీతమైంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం, గవర్నమెంట్ చాలా మంచి పేరు వస్తుంది. అట్లాగే ఈ స్కిల్ సెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆ రకంగా అందరూ రాష్ట్రం ఒక రైట్ డైరెక్షన్లో ఈ గవర్నమెంట్ పోతుందని చెప్పొచ్చు. రాబోయే కాలం ఆశించాలి, మనం ఆశించాలి అంతే కదా. మనం చేయగలిగిందల్లా ఆశించడమే. అంతే.